వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతంటి కలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 30 లక్షలకు పైగా నివేశ పట్టాలు ఇవ్వడం జరిగిందని, పేదవాడి ఇంటి స్థలాలను శ్మశానాలతో పోలుస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఖండిస్తూ గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ నుండి ఎమ్మెల్యే వరప్రసాద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ మోటార్ సైకిల్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అర్హులైన పేదవారందరికీ ఇంటి స్థలాలను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నాయకులు బొమ్మడి శ్రీనివాసులు, మీరారెడ్డి, బత్తినే విజయ్ కుమార్, జెడ్పీటీసీ యామిని, మురళి, శ్రీనివాసులు, వినీష్, అజీజ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. నిజమైన ప్రజాస్వామ్యానికి నాంది పలికింది మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదటిసారి పేదవాళ్ళందరూ కూడా బాగుండాలా, పేదవాళ్ళకి విద్య రావాలా, పేదవాళ్ళకి ఆరోగ్యం ఉండాలా, పేదవాళ్ళకి ఇల్లు ఉండాలా అన్నీ కూడా ఆలోచించి మహిళా సాధకాలతో 2004లో నిజమైన ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరి ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ పొందుపరిచిన నిర్దేశక సూత్రాలనే నాకు తెలిసినంత వరకు గత 70 సంవత్సరాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అవగాహన చేసుకున్నట్లయితే నాకు కనిపించలా. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కగా ప్రతి ఒక్కరికి విద్య అనే ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టడం, అందరికి ఆరోగ్యమైన ఆరోగ్యశ్రీ పెట్టడం, నాకు తెలిసి 34 లక్షలు ఇల్లు పంచిపెట్టిన మగధీరుడు ఎవరన్నా ఉన్నారు 2004 నుంచి 2019 వరకు 2009 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పవలసింది. కంటికి రెప్పలాగా చూసుకున్నాడు పేద ప్రజల్ని. ఏ పేదవాడి ఇంట్లో చూసినా కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మే. అందుకే భగవంతుడు వెళ్తూ వెళ్తూ ఆయన కొడుకునే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రసాదించి పెట్టాడు. అంతకంటే 10 అడుగులు ముందుకు వేస్తూ చివరి వారికి కూడా, చివరి మనిషికి కూడా విద్య వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు విద్య చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందేటట్టు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమంలో దాదాపు 32 లక్షల మందికి ఇల్లు కట్టించాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించి మాట తప్పకుండా, మడువు తిప్పకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఆయన బాటలో అచంచలమైన విశ్వాసంతో, ఆయన బాటలో తూచా తప్పకుండా నడుస్తున్నటువంటి మన గూడూరు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక అబద్ధాల వారికి ఒక నిజాయితీగా నిజంకి మధ్య పోరాటం జరగబోతుంది రాబోయే రోజు. మీరందరూ గమనించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. మరి 2014లో అధికారం వచ్చేదానికోసం రైతులకు ఏం చెప్పాడు, ఆడపడుచులకు ఏం చెప్పాడు, మరి ఆయన 2014లో అధికారం వచ్చిన తర్వాత ఆయన చేసిన నిర్వాహకం ఏంటో అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క దిశానిర్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల్లో భాగంగా మన పార్టీ ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఆ రాజకీయ పార్టీలోనే ఆయన్ని ఎవరు కూడా నమ్మకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి ఆ పార్టీ మీద అనేక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాదాపు 30 లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇస్తే వాటన్నిటిని కూడా సజావుగా ఇల్లు నిర్మాణించేటటువంటి పరిస్థితుల్లో వాపనం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. రాజధానిలో సిఆర్డీ అని చెప్పి ఒక కుంటి సాగు చెప్పి ప్రజలకు ఇస్తున్నటువంటి 50 ఏళ్ల ఇల్లుని ఆయన కోర్టు ద్వారా ఇచ్చేస్తే కోర్టు కూడా అక్కడ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదల పాలిటీ స్వర్ణయుగం అని చెప్పవచ్చు. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందు వేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు కాదు 10 అడుగులు ముందు వేశారు. ఆ రోజు
రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాలతో ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆయన పాదయాత్రలో ఏమి మనకు ప్రామిస్ చేశారో అవన్నీ 98.5% ఆయన పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సామాన్యుడు కూడా సంతోషంగా బ్రతకగలిగే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్క కూలివాడు కూడా ఈరోజు నాకు కూలి లేదే, సాయంత్రం నా భార్య బిడ్డలు ఏం తినాలా అనే పరిస్థితి లేకుండా ఈరోజు ఆయన ప్రతి ఒక్క ఇంటికి లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి స్థాపించిన ఇళ్ళ గురించి అవాక్యాలు చేశారు. దానికి నిరసనగా ఈరోజు ర్యాలీ చేపట్టిన మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఈ వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా ఖండిస్తున్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సీనియర్ రోటేరియన్ శ్రీ బత్తన హనుమంతరావు కుమారుడు కీర్తిశేషులు బత్తన సనత్ కుమార్ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం శ్రీ శ్యామల హార్డ్వేర్ మరియు పెయింట్స్ వారి దాతృత్వంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కంటి పరీక్షలకు సంబంధించిన పరికరములు, మందులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కిరణ్ చక్రవర్తి ప్రసంగిస్తూ ప్రభుత్వ కంటి డాక్టర్లు కంటి పరీక్షలకు సంబంధించి పరికరాలు రోటరీ క్లబ్ ద్వారా ఇప్పించవలసిందిగా చాలాసార్లు కోరి ఉన్నారు. అందుకు దాత బి హనుమంతరావు ముందుకు వచ్చి వారి కుమారుడి జ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు రోటరీ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్ ప్రసంగిస్తూ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంతకుముందు చాలా బహూకరించి ఉన్నామని, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్, న్యూట్రిషన్ ఆహారము, బీపీ పరీక్షలు, పరికరాలు ఇచ్చి ఉన్నామని, ప్రస్తుతం కంటి వైద్యురాలు కోరిక మేరకు రొటేరియన్ బి హనుమంతరావు గారి దాతృత్వంతో సుమారు 25,000 రూపాయలు ఖరీదు గల కంటి పరీక్ష పరికరాలు ఇవ్వడమైందని, ఇంకా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా వస్తువులు కొరతగా ఉన్నాయని, అంచెలంచెలుగా వాటిని అందించడానికి రోటరీ క్లబ్ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివి కృష్ణయ్య, డాక్టర్ షేక్ షరీనా, సీనియర్ రోటేరియర్స్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా గురువు గారైన బత్తిన హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి సార్ ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా 2002-2003గా రోటరీలో ప్రెసిడెంట్ సెక్రటరీగా మేము వర్క్ చేసాము. హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన సనత్ కుమార్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ప్రతి సంవత్సరము శ్రీ సరస్వతి శిశు మందిర్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఆయన అడిగారు, కిరణ్ ఏం చేద్దాము ఏందని. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఐ ఆపరేషన్కి సంబంధించి ఐ ఎక్విప్మెంట్ కావాలని చెప్పని సూపరింటెండెంట్ గారు కోరి ఉన్నారు. దాన్ని మా మయూరి శ్యామ్ గారు మాకు తెలియజేశారు. కనుక దాన్ని నేను చెప్పాను హనుమంతరావు గారికి, సార్ ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇది చేస్తే బాగుంటుంది, చాలామంది పేద ప్రజలందరూ ఐ ఆపరేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ కొంచెం మిషన్ రిక్వైర్మెంట్ ఉంది అనగానే సార్ వెంటనే స్పందించి దాన్ని వెంటనే తెప్పించి ఏర్పాటు చేసి దాదాపు 25,000 రూపాయల మిషన్ని ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి బహుకరించడం జరుగుతుంది. ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు, మా రోటరీ సీనియర్ అయినటువంటి బత్తిన హనుమంతరావు గారి అబ్బాయి సనత్ కుమార్ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మన ఏరియా గూడూరు ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్కి కంటికి సంబంధించిన మిషన్ అయితే ఏమి, డ్రాప్స్ అయితే ఏమి సుమారు 25,000 రూపాయల మా అమౌంట్ని సంబంధించినట్టు ఇవ్వడం జరుగుతుంది. హనుమంతరావు గారు ఇదే కాదు, ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి ఏంటంటే మన మేడం గారు శోభన్ మేడం గారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి కంటికి సంబంధించిన అది లేదని చెప్పని మన ఐ డాక్టర్ అయితే ఎల్లన్ గారు అయితే శోభన్ గారు చెప్పడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మనకందరూ తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఎన్ని చేస్తున్నట్టు కూడా ఇంకా కొరతలు ఉంటాయి. ఆ కొరతలు తీసేదానికి మనం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కరోనా సమయంలో అయితే మామూలుగా
ఆక్సిజన్ రీఫిల్ చేసి ఇవ్వడం జరిగింది. తర్వాత 108కి ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇది చేసినప్పుడు కూడా మనకి దీంట్లో ఇంకా చాలా కొరతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రోటరీ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి చేయాలని చెప్పని పెద్దలంతా కోరుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి బత్తి హనుమంతరావు గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, వాళ్ళ మనవరాలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగేదానికి అంటే మనకి లేదని చెప్పిన మన హెరన్ మేడం గారికి, మరియు ఈ హాస్పిటల్లో పనిచేసే నర్స్ సూపరింటెండెంట్ గారికి అయితేవి, గౌరవ మేడం గారికి అయితేవి, ఈ కార్యక్రమం చేసేటువంటి పెద్దలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారికి, రోటరీ క్లబ్ సభ్యులందరికీ, ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీకి, ఇచ్చేసినటువంటి స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎక్విప్మెంటు మొదటి నుంచి కూడా ఇక్కడ కావాలని చెప్పని మొదట్లో మన వెస్ట్ రోటరీ క్లబ్ ఇక్కడ ఐ హాస్పిటల్లో ప్రత్యేకంగా జరుగుతుండేది. ఇప్పుడు ఈరోజు మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇద్దరికి కూడా, మేడమ్స్ ఇద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి హనుమంతరావు గారికి, వారి మనమరాలు, వారి కుమారుడు, వాళ్ళ ఫ్యామిలీకి అందరికి కూడా మన అందరి తరఫున వారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ మన రోటరీ క్లబ్ తరఫున 108కి కానీ ఇందాకనే శ్యామన్న గుర్తు చేశారు. సిలిండర్ వాళ్ళకి అక్కడ ఇన్ పేషెంట్స్కి ఇవ్వటం కానీ రోటరీ క్లబ్ ఎప్పుడు కూడా నీడీ పీపుల్కి ఎక్కువగా ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను కూడా తీరుస్తూ వస్తుంది. పట్టణంలో హనుమంతరావు గారు ఈ పట్టణంలో ఓ పౌరుడైనందుకు, రోటరీ క్లబ్లో సభ్యుడైనందుకు, మాజీ పాస్ట్ ప్రెసిడెంట్ అయినందుకు మనం నిజంగా గర్వించాలా. ఆయనకున్నటువంటి యాంబిషన్స్ కానీ, ఆయనకున్నటువంటి ఐడియాస్ కానీ నాతో షేర్ చేసుకుంటారు ఎప్పుడు కూడాను. సరస్వతి శిశు మందిరంలో అక్కడ పిల్లలు దాహార్తికి గురవుతున్నారు. అది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. అక్కడ అందరూ కూడా ఎస్టీ పిల్లలు, నక్కలోల పిల్లలు వీళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. అక్కడ ఇమీడియట్గా మన హెడ్ మాస్టర్ వచ్చి, తర్వాత చైర్మన్ వచ్చి అడిగినప్పుడు, ఆ విద్యా కమిటీ చైర్మన్ వచ్చి అడిగినప్పుడు ఇమీడియట్గా స్పందించి, అప్పుడు నేను 2014లో సెక్రటరీగా ఉన్న రోటరీ క్లబ్కి ఇమీడియట్గా ఆయన ఇవ్వటం జరిగింది ఆ ప్రాజెక్టు. అదే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మరియు గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు మేనేజ్మెంట్ వారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన రోటరీ క్లబ్ సభ్యులకు మరియు విచ్చేసిన ఆహుతులకు, హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన గూడూరు మరియు గూడూరు పరిసర ప్రాంత ప్రజలకి మేము మొదటి నుంచి రోటరీ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు కూడా ఈ హాస్పిటల్లో ఒక ముఖ్యమైన టెస్టింగ్ వస్తువు మనకి ఇక్కడ లేదని తెలిసింది. అదే ఏంటంటే మైక్రో సర్జికల్ బయోపోలార్ కంగులేషన్ అని అదేదో ఇన్స్ట్రుమెంటు. అది అవసరం అని చెప్పిన దానివల్ల అది వాళ్ళకి సప్లై లేదు అన్నారు. అందువల్ల ఖచ్చితంగా మేము ఇస్తామని రోటరీ క్లబ్ ముందుకు వచ్చాము. ఈరోజు అది ఇస్తున్నాము. ఈ ఇచ్చేదానికి ముఖ్యంగా మా సీనియర్ రొటేరియను, పాస్ట్ ప్రెసిడెంటు బత్తిన హనుమంతరావు గారు, వారు ఎంతో ఉదారంగా ముందుకొచ్చి దాన్ని వారు ఈరోజు మా గూడూరు హాస్పిటల్కి వారు ఇస్తున్నారు. హనుమంతరావు సార్ గారికి, వాళ్ళ కుటుంబానికి, మిగతా రోటరీ క్లబ్ సభ్యులందరికీ, మా నర్సింగ్ స్టాఫ్కి, తర్వాత మౌలాలకి, శ్యామ్ గారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా మాకు ఇది చాలా అవసరం ఉంది. మాకు గవర్నమెంట్ నుంచి అన్నీ అందే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎంతో పెద్ద మనసు చేసుకుని మాకు ఈ కాటరీ మిషన్ ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొల్యూషన్ కూడా మేము బ్లడ్ బ్యాంక్లో ఉంటుందనేసి బ్లడ్ గ్రూపింగ్ చేసే సొల్యూషన్ లేదు. మౌలాడిని అడగడం జరిగింది, కొంచెం మీ దగ్గర నుంచి మాకు బదులు ఇవ్వండి. జనరల్ సైడ్ పేషెంట్లు అందరూ ఒకటే కదా, అక్కడైనా ఇక్కడైనా ఇవ్వండి మీ నుంచి, మా దగ్గర వచ్చినప్పుడు రీప్లేస్ చేస్తామంటే తను అప్పటికప్పుడు శ్యామ్ గారికి చెప్పి అది కూడా తెప్పించడం జరిగింది. మీరు చేస్తున్న సహాయం నేను
ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మాకు చాలా అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా RO నుంచి వాటర్ కొంచెము పేషెంట్స్కి తాగునీరు నేను 1వ తేదీ నుంచి ఛార్జ్ తీసుకున్నాను. పేషెంట్స్కి మంచినీరు అందించాలని చాలా విధాలుగా వెతుకుతున్నాము. ఇంతకుముందు కూడా రోటరీ క్లబ్ వాళ్ళు మజ్జిగ ఏర్పాటు చేసినప్పుడు చెప్పున్నాను, బెస్ట్ వాళ్ళకి చెప్పున్నాను. మాకు కొంచెం ఆ వాటర్ సదుపాయము, ఇంకొకటి ఒక ట్రాలీ అవసరం ఉంది. అందరూ ఏమన్నా హెల్ప్ చేయగలిగితే. ఈ గూడులో నేను గమనించింది కూడా, నెల్లూరులో ఇంత సేవా కార్యక్రమాలు ఎక్కడా చూడలేదు. ఇక్కడ బాగా అందరూ దాతలు బాగా సహాయం చేస్తున్నారు. అట్లే సార్ గారి కుమారుడు కూడా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. మీకు వందనాలు సార్. మేడం గుడ్ మార్నింగ్. అండ్ మేము ఆఫ్తాల్ డిపార్ట్మెంట్ గురించి కాట్రీ మెషిన్ కావాలని మేము అడిగామన్నమాట. మౌలాలి ఆ రోజు ఉన్నాడు, ఆ రోజు మాట్లాడుతూ ఉంటే కాట్రీ లేదు అని అనేసి అనుకున్నప్పుడు మౌలాలి ఉన్నాడు. మౌలాలి అన్నాడు, మేడం నేను అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను డోనర్స్ని అని అనేసి అన్నారు. తర్వాత ఇట్లా రోటరీ క్లబ్ ద్వారా సార్ మీరు చాలా థ్యాంక్స్ సార్ హనుమంతరావు సార్ గారు. ఎందుకంటే ఇది చాలా అవసరం అనమాట. నేను సర్జరీస్ చేస్తున్నాను. మనం మంత్లో 100 సర్జరీస్ చేస్తాం సార్. మన గూడూరు హాస్పిటల్ నుంచి క్యాట్రాక్టే 100. అది గాడ్స్ గ్రేస్. అట్లాగా పేషెంట్స్ లోడ్ కూడా అలాగే ఉంది. మీరు కింద చూడండి ఒకసారి. ఆఫ్తాలోపి అసలు అలా ఉంటుందన్నమాట. 100 క్యాట్రాక్ట్స్ చేస్తున్నాం. కానీ వాళ్ళకి చేసేటప్పుడు బ్లడ్ కొంతమందిలో ఊజింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి నాకు కాట్రీ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు విజన్ అంటే వ్యూ ప్రాపర్గా ఉండదు. అది నేను అనుకుంటూ ఉన్నాను. మాకు ఉన్నది కండెమ్ అయిపోయింది. అందుకని ఎవరైనా ఉంటే బాగుండు అనుకున్నప్పుడు మీ ఇది సందర్భం రావడం, మీ హెల్ప్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే అది నాకు చాలా అవసరంగా ఉండింది. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా డ్రేప్స్ కూడా ఇస్తామన్నారు, దానికి చాలా థ్యాంక్స్. సూపరింటెండెంట్ మేడం దీనికి అంతటికీ కోఆర్డినేట్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకు ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమనే మీరు ఇట్లాంటివన్నీ చేసి అంటే ఇంత సపోర్ట్ మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ ఆల్సో ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ కోఆర్డినేటింగ్ ఆల్ దిస్. అందరికీ నమస్కారం. నేను మీకన్నా చాలా చిన్నదాన్ని, కానీ మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ హార్టీ థ్యాంక్స్ మేడం. మా తాతయ్య ప్రతిసారి నాన్నగారి వర్ధంతి గుర్తుగా ఏదో ఒక ఇయర్ ఏదో ఒకటి చేస్తున్నాము. ఈసారి ఈ హాస్పిటల్కి ఐ ఆపరేషన్కి సంబంధించిన కాట్రీ మిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలా ఆపరేషన్స్ మేడంకి ఈజీ అవ్వచ్చు. సో మై ఫాదర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను 2005లో మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత మరుసటి సంవత్సరం నుంచి ఏదో ఒక ఆయన గుర్తుగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. అప్పుడు మొదట్లో అన్నదానం అనే చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు. తర్వాత సరస్వతి శిశుభద్రం ప్రిన్సిపాల్ గారు వచ్చి అడిగినప్పుడు ఆ స్కూల్కి చాలా ఎక్కువ చేసాం. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పేసి ముందర మన దశానుడు గారికి ఫోన్ చేశాము. ముందర ఏం చేయాలన్నా ముందర ఆయన అడుగుతాం, ఆయన సలహా తీసుకుంటాం. ఏ సార్ పలానా చేయాలా, ఏం చేద్దాం. ఆయన అన్నాడు, అరే నాకు చెప్పుంటే మొన్నే శ్మశానంలో బెంచ్లు ఏర్పాటు చేస్తాం, అది చేసేవాళ్ళం కదా. సరే అది అయిపోయిందిలే, కిరణ్కి ఫోన్ చెయ్యి, కిరణ్కి ఆయన వస్తుంటే ఏదో ఒకటి అని చెప్పేసి కిరణ్కి ఫోన్ చేశాను. కిరణ్ నుండి ఆ గురుగారు ఉంది ఒక ప్రాజెక్టు శ్యామ్ దగ్గర, డాక్టర్ గారు ఏదో కావాలన్నారంట, ఆయన శ్యామ్ని అప్పచెప్పాడు. శ్యామ్కి అప్పచెప్తే ఊరుకుంటాడు శ్యాము. ఇంకా అది అయిన దాకా నిద్రపోవడం. ఆ విధంగా అన్ని దగ్గర నుంచి కొటేషన్స్ అయితే తెప్పించి చెన్నై నుంచి విజయవాడ నుంచి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని సాకారం చేశాడనమాట. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఈ విధంగా పిల్లగానే వచ్చిన అందరూ వచ్చి ఈ కార్యాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ నెల 30 నుండి గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. చలువ పందిళ్లు, విద్యుత్ కటౌట్లో ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల కొరకు దేవస్థానాన్ని అందంగా ముస్తాబు చేశారు.
యాగశాల వాహనాలను సిద్ధం చేశారు. 5వ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి నూతనంగా తయారు చేయించిన బంగారు కిరీట కవచం బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించనున్నారు. ఇవే ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్.